బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 19 అంశము రోగము తొలగించెదను. వాక్యము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఏదెను తోటలో మనిషి శరీరాన్ని దేవుడే తయారుచేశాడు. పరిపూర్ణ ఆరోగ్యంతో శరీరాన్ని చేసిన దేవుడు రోగాలతో బాధపడాలని కోరుకోడు. శరీరానికి జబ్బు చేస్తే మనం ఏ పని చేయలేము. జబ్బు తగ్గించుకోడానికి ఎన్నో మందులు వాడతాము. మనం ఎప్పుడైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లి అక్కడ రోగులు ఉన్న గదులను చూస్తే నిశ్శబ్దంగా ఎవరి బాధలో వాళ్లు ఉంటారు. అక్కడ ఎలాంటి గొడవలు కాని అరుపులు కాని ఉండవు. రోగాలతో బాధపడేవాళ్లు వైరాగ్యం వచ్చినట్లు తగ్గించుకుని ఉంటారు. వాళ్ల మనసంతా వాళ్ల రోగం మీదనే ఉంటుంది. ఎప్పుడు రోగం తగ్గుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్లు ఉంటారు. మనుష్యుల యొక్క గర్వానికి, అహంకారానికి, దేవుణ్ణి లెక్క చేయకపోవడానికి దేవుడు వారికిచ్చిన పరిపూర్ణ ఆరోగ్యమే కారణం. మనిషి ఈ భూమి మీద తనకు తానుగా సంపాదించుకోలేనిది ఆరోగ్యం. రోగాలు వస్తే నయం చేసుకోవడానికి చాలామంది డబ్బు దాచుకుంటారు, కాని అది వారి వలన కాదు. చాలా రోగాలను డాక్టర్లు కూడా నయం చేయలేక చేతులెత్తేసి దేవుని మీద భారం వెయ్యమని చెప్తారు. పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. మత్తయి 5:45లో వ్రాయబడినట్లు, చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షము కురిపించినట్లు దేవుడు తాను చేసిన ఈ సృష్టిని అనుభవించడానికి మనుష్యులందరికీ ఆరోగ్యం దయచేస్తాడు. అయితే మనిషి సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేసేవారిని నాశనం చేసే వరకు అనేక రకాలైన రోగాలతో మొత్తుతాడు. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంటచేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజుచేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. ద్వితీయోపదేశకాండము 28:22. మనలను ప్రేమించి మనకి అవసరమైనవన్నీ ఈ భూమి మీద సృష్టించి వాటిని అనుభవించడానికి ఆరోగ్యమిచ్చిన దేవుడు ఇన్ని రోగాలతో మనిషిని నాశనం చేయాలనుకోవడానికి కారణం మనిషి ప్రవర్తనే కదా. డబ్బు మదంతో రోగాలను సైతం లెక్క చేయకుండా ఆ డబ్బుతో రోగాలను నయం చేయించుకోవాలనుకుంటున్నారే కాని దేవునికి ఇష్టమైన జీవితం జీవించి రోగాలకు దూరంగా ఉండాలని అనుకోవడం లేదు. అందుకే దేవుడు బైబిలు గ్రంథములో వ్రాయబడని తెగుళ్లను కూడా పంపించి మనుష్యులను నాశనం చేస్తున్నాడు. నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. ద్వితీయోపదేశకాండము 28:61. మనం పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటే ధనమును ఆశ్రయించకుండా దేవుని మీద ఆధారపడి ఆయనను మాత్రమే సేవించాలి. అప్పుడు ఆయన మనకు ఎలాంటి రోగము రాకుండా మనం చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉంచుతాడు. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా 30:17. నీవు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే దేవుని మాట విని ఆయనకు లోబడి జీవించాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను మాత్రమే సేవిస్తూ నీకు లోబడి జీవించే మనసు మాకు దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.